కాకతీయుల వంశం చరిత్ర. ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని క్రీస్తు శకం 1083 నుంచి 1323 వరకు పరిపాలించిన రాజవంశం కాకతీయులు. క్రీస్తు శకం 9వ శతాబ్ది ప్రాంతంలో రాష్ట్రకూటులు సేనానులుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కాకతీయులు ఆంధ్రదేశాన్నంతటినీ ఒకే తాటిపైకి తెచ్చి పరిపాలించారు. శాతవాహనుల తరువాత ఆంధ్రదేశాన్ని జాతిని సమైక్యం చేసి ఏకఛత్రాధిపత్యంగా పాలించిన హైందవ రాజవంశీయులు కేవలం కాకతీయులొక్కరే. కాకతీయుల కాలంలోనే ఆంధ్ర, త్రిలింగ పదాలు సమానార్థకాలై దేశపరంగా జాతిపరంగా ప్రసిద్ధి చెందాయి. త్రిలింగ అన్న పదం కాలక్రమంలో తెలుగుగా మారింది. వీరికి ఆంధ్రదేశాధీశ్వర అన్న బిరుదు కూడా ఉంది. వీరి రాజధాని ఓరుగల్లు, అంటే నేటి వరంగల్లు. తెలంగాణ ప్రాంతంలో కాకతీయ సామ్రాజ్యానికి అంకురార్పణ జరుగుతున్న సమయంలో ఆంధ్ర తీర ప్రాంతంలో వేంగి చాళుక్యుల ప్రాభవం క్షీణదశకు చేరింది. ప్రారంభంలో తూర్పు చాళుక్యులు పశ్చిమ అంటే బాదామి చాళుక్యులకు సోదర సమానులు. కానీ దక్షిణాపథ నుంచి విస్తరిస్తున్న చోళులు ఆంధ్ర తీర ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు తూర్పు చాళుక్యులతో సంబంధాలు కలుపుకున్నారు. అలా ఆంధ్ర ప్రాంతంలో క్రీస్తు శకం 1076 నుంచి ప్రారంభమైన చాళుక్య చోళయుగం క్రీస్తు శకం 1200 వరకు కొనసాగింది. వారికి సత్యదేవుని నేతృత్వంలోని పశ్చిమ చాళుక్యులకు తరచూ యుద్ధాలు జరుగుతుండేవి. ఆంధ్ర దక్షిణ తీర ప్రాంతంలో 11, 12వ శతాబ్దాలలో వెలనాటి చోళులు గుంటూరు జిల్లా ప్రాంతంలో చోళులకు సామంతులుగా ఉంటూ పశ్చిమ చాళుక్యులను ఎదుర్కొన్నారు. క్రీస్తు శకం 1135లో వేంగిలో జరిగిన యుద్ధంలో గొంకయ అనే వెలనాటి చోళ నాయకుని సైన్యం చేతుల్లో ఓడిపోయిన పశ్చిమ చాళుక్యులు ఆంధ్ర ప్రాంతం నుంచి పూర్తిగా వైదొలిగారు. తరువాత వెలనాటి చోళులు ఆంధ్ర దక్షిణ ప్రాంతాన్ని స్వతంత్రంగా పరిపాలించారు. తరువాత ఈ ప్రాంతాన్ని అంచెలంచెలుగా కొణిదెన చోళులు, నెల్లూరు చోళులు పాలించారు. కడప ప్రాంతాన్ని రేనాటి చోళులు, కోనసీమను హైహయ వంశరాజులు, నిడదవోలును వేంగి చాళుక్య చోళులు, కొల్లేరు ప్రాంతాన్ని తెలుగు నాయకులు, విజయవాడను చాగివారు, ధరణికోటను కోటవారు, కొండవీడును నాయకరాజులు, పల్నాటికి హైహయ వంశరాజులు పాలిస్తుండేవారు. ఈ చిన్న చిన్న రాజ్యాల మధ్య వైషమ్యాలు నిత్య కృత్యంగా మారిపోయాయి. క్రీస్తు శకం 1176, 1182 మధ్యకాలంలో కారంపూడి వద్ద జరిగిన పల్నాటి యుద్ధం అప్పటి శైవ వైష్ణవ మత సాంప్రదాయాల మధ్య, కులాలు జాతుల మధ్య, జ్ఞాతుల అంటే నలగామరాజు జాతి, మలిదేవరాజు జాతి మధ్య జరిగిన అతిపెద్ద పోరు. దక్షిణ భారతంలోని దాదాపు అందరు రాజులు ఈ పోరులో ఏదో ఒక పక్షంలో భాగస్వాములయ్యారు. ఇందులో జరిగిన ఆస్తి ప్రాణ నష్టాలతో ఆంధ్ర తీర ప్రాంత రాజ్యాలన్నీ బలహీనపడ్డాయి. సమాజం కకావికలైంది. బలమైన పాలకులు లేకపోతే వచ్చే నష్టం, కలిగే కష్టం ప్రజలకు అవగతమయ్యాయి. పరిస్థితుల్లో ఓరుగల్లు కాకతీయులు ఈ రాజులందరినీ ఓడించి ఆంధ్రదేశాన్ని తమ పాలనలో ఐక్యం చేసి తెలుగు జాతిని ఒక్క తాటిపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో తెలంగాణ ప్రాంతం స్వతంత్ర రాజుల పాలనలో లేదు. రాష్ట్రకూటులు వేంగి చాళుక్యుల సామంతుల ఆధీనంలో ఉండేది. ఇరు పక్షాలకు తరచూ జరిగే యుద్ధాలలో వివిధ ప్రాంతాలు చేతులు మారుతుండేవి. ఇలా దాదాపు 5 శతాబ్దాల పాటు తెలంగాణలో స్వతంత్ర రాజ్య పాలన లేకపోవడంతో అక్కడి ఆర్థిక సాంస్కృతిక ప్రగతి కుంటుపడింది. క్రీస్తు శకం 950, 1100 మధ్య కాలంలో కాకతీయుల పూర్వీకులు రాష్ట్రకూటులు లేదా పశ్చిమ చాళుక్యులు లేదా తూర్పు చాళుక్యుల సామంతులుగా ఉద్యోగులుగా కొనసాగేవారు. క్రీస్తు శకం 934, 945 మధ్య కాలంలో మధిర, మానుకోట ప్రాంతాలను పాలించిన కాకత్య గుండన రాష్ట్రకూటులకు ప్రతినిధి. రాష్ట్రకూటులకు వేంగి రాజులకు మధ్య జరిగిన యుద్ధాలలో కీలక పాత్ర పోషించిన గుండన తన ప్రభు ప్రోత్సాహంతో సొంత రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అతని వంశస్థులు ప్రోలరాజు, బేతరాజు, రెండో ప్రోలరాజు తెలంగాణ ప్రాంతంలో క్రమంగా పశ్చిమ చాళుక్యుల పాలనను అంతం చేశారు. తరువాత కాకతీయుల పాలన ఆంధ్ర తీర ప్రాంతానికి విస్తరించింది. ఇక కాకతీయుల పుట్టు పూర్వోత్తరాల గురించి తెలుసుకుందాం. ఈ ప్రాంతంలో లభించిన శాసనాలలోని సమాచారం ప్రకారం కాకతీయుల కులదేవత కాకతి. మొదట వారు కాకతి ఆరాధకులైనందునే వారికి కాకతీయులనే పేరొచ్చిందని, ఆ తర్వాత వారు స్వయంభూని ఆరాధకులయ్యారని తెలుస్తోంది. కాజీపేట శాసనం ద్వారా వీరు గుమ్మడమ్మ తెగకు చెందిన వారని తెలుస్తోంది. జైన దేవత అయిన గుమ్మడమ్మ మరో పేరు కూడా ఉంది, కుషాండిని అని. ఆవిడకి మరో పేరే కాకతి. ఆమె జీవుల్ని అనారోగ్యం నుండి కాపాడే దేవత. ఆమెను ఆరాధించిన కాకతీయులు తమను తాము దుర్జయులమని చెప్పుకున్నారు. కాకల తీరని యుద్ధవీరులుగా వీరు కాకతిని కొల్చారు. కాకతికి సైదోడు ఏకవీర అన్న నానుడి ఆ రోజుల్లో ప్రచారంలో ఉండేది. ఏకవీరాదేవి ఆలయం ఓరుగల్లు సమీపంలోని మొగిలిచెర్లలో ఉంది.
కొన్ని శాసనాలలో కాకతి వీరి కులపురమని చెప్పబడింది. అయితే ఆ గ్రామం ఎక్కడున్నదో గుర్తించటం ఇప్పుడు కష్టసాధ్యంగా మారింది. బయ్యారం శాసనం ప్రకారం వెన్నయ కాకతీయ కమ్మదుర్జయ వంశానికి మూలపురుషుడు. చేబ్రోలు శాసనం ప్రకారం గణపతి దేవుడు మున్నూరు సీమ అంటే కృష్ణా జిల్లా ప్రాంతానికి చెందిన జాయపు సేనాని సోదరీమణులైన నారమ్మ, పేరమ్మలను వివాహమాడాడు. వీరి కుమార్తెలు రుద్రమదేవి, జ్ఞానాంబ. వీరిలో పెద్ద కుమార్తె రుద్రమదేవిని చాళుక్య వంశీయుడైన గణపతి దేవరాజుకిచ్చి వివాహం చేశాడు గణపతి దేవుడు. రెండో కుమార్తె జ్ఞానాంబను కోట సామ్రాజ్యానికి చెందిన బేతరాజుకిచ్చి వివాహం చేశాడు. వీరి కుమారుడే కాకతీయ ప్రతాపరుద్రుడు. తెలంగాణ విమోచన 1158 సంవత్సరం కాలంలో కాకతీయ గుండన మొదటి ప్రోలరాజు, రెండవ బేతరాజు, రెండవ ప్రోలరాజు కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన కాలంలో మొత్తం తెలంగాణ ప్రాంతం వారి ఆధీనంలోకి వచ్చింది. తెలుగునాట పశ్చిమ చాళుక్యుల పాలనకు తెరపడింది. ముఖ్యంగా రెండో ప్రోలరాజు పెద్ద రాజ్యాలకు ప్రతినిధులైన 4 సామంతులను ఓడించి ఈ విజయం సాధించాడు. అంతకుముందు ఆంధ్ర తీర ప్రాంతంలో 3 మాత్రమే స్వతంత్ర రాజ్యాలున్నాయి. కన్నడ ప్రాంతపు చాళుక్యులు, మహారాష్ట్ర నుంచి రాష్ట్రకూటులు ఆంధ్ర తీర ప్రాంతంపై జరిపిన దండయాత్రలకు తెలంగాణ మార్గంగా ఉపయోగపడింది. ఈ నేపథ్యంలో కాకతీయులు సాధించిన విజయంతో ఈ ప్రాంతానికి లభించిన స్వాతంత్ర్యం తెలంగాణకు ఊపిరిపోసింది. ఈ ప్రాంతంలో వ్యవసాయం, సాహిత్యం, వ్యాపారం ఊపందుకున్నాయి. నాడు కాకతీయులు తవ్వించిన చెరువులే ఇప్పటికీ అనేక గ్రామాల్లో ముఖ్య నీటి వసతులుగా ఉండటం విశేషం. ఈ సమయంలో ఆంధ్ర తీర ప్రాంతంపై కన్నేసిన కాకతీయులు ఉత్తరాన గంజాం నుండి దక్షిణాన కంచి వరకు జయించారు. దీనితో రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర తీర ప్రాంతాలు ఒకే పాలనలోకి వచ్చాయి. ఈ దశలో 3 పాలకులు ఉన్నారు. వారిలో గణపతి దేవుడు సుప్రసిద్ధుడు. ఈ కాలంలో అన్ని ప్రాంతాల వారి మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగయ్యాయి. క్రీస్తు శకం 1261, 1323 కాలంలో రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించారు. ఇద్దరు సమర్థులైన పాలకులు మాత్రమే కాక యుద్ధ కోవిదులు కూడా. కానీ ముస్లిం దండయాత్రలు ఉప్పెనలా ముంచుకు రావడంతో వారు సామ్రాజ్య పతనాన్ని ఆపలేకపోయారు. దీంతో పాటు వివిధ కులాల మధ్య కలహాలు కూడా ఈ పతనానికి మరింత తోడ్పడ్డాయి. కాకతీయ సామ్రాజ్య క్రమం క్రీస్తు శకం 934, 945 మధ్య కాలంలో గుండయ్య రాష్ట్రకూటుల ప్రతినిధి అంటే సామంతరాజుగా మధిర, మానుకోట తాలూకాలను పాలించేవాడు. అది రాష్ట్రకూట రాజు రెండో కృష్ణుడికి, వేంగి రాజు చాళుక్య భీముడికి యుద్ధాలు జరుగుతున్న సమయం. ఇందులో ఒకటైన పెరువంగూరు యుద్ధంలో గుండయ్య మరణించాడు. బెజవాడను స్వాధీనం చేసుకోవడంలో గుండయ్య చూపిన సాహసానికి కృతజ్ఞతా సూచనగా రెండో కృష్ణుడు గుండయ్య కుమారుడు ఎరియను ఓరుగల్లు దగ్గరలోని కురవాడకు అధిపతిగా చేశాడు. తూర్పున ఉన్న ముదుగొండ చాళుక్యులను నివారించేందుకు ఇది ఉపయోగపడింది. ఎరియా ఓరుగల్లును రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. ఇతడి మనుమడు కాకతీయ గుండయ్య. దానార్ణవునికి అతడి సోదరుడు రెండో అమ్మరాజుకు జరిగిన ఘర్షణల్లో మూడో కృష్ణుడి ప్రోద్బలంతో దానార్ణవుడు వేంగి రాజ్యాన్ని ఆక్రమించుకునేందుకు గుండయ్య సాయపడ్డాడు. అయితే ముదిగొండ చాళుక్యులకు చెందిన విరియాల ఎర్రభూపతి ఒక యుద్ధంలో గుండయ్యను వధించాడు. గుండయ్య కుమారుడు గరుడబేతన చిన్న వయసులో రాజ్యాన్ని కోల్పోయి నిస్సహాయుడయ్యాడు. ఎర్రభూపతి భార్య కామసాని అతడిపై జాలిపడి ఓరుగల్లు రాజ్యాన్ని ఇప్పించింది. బేతన క్రీస్తు శకం 1053 వరకు రాజ్యం చేశాడు. బేతన కుమారుడు మొదటి ప్రోలుడు క్రీస్తు శకం 1052 నుంచి 76 సంవత్సరాల మధ్యకాలంలో చాళుక్య యువరాజు 6వ విక్రమాదిత్యుడికి సహాయపడ్డాడు. స్థానిక ప్రభువులైన అన్నయ్య, గొన్నయ్యలను నిర్జించాడు. ఇతడికి అరికేసరి అనే బిరుదు కూడా ఉండేది. ఇతడు సోమేశ్వరుడి నుంచి హనుమకొండ అంటే ఇప్పటి హనుమకొండను పొందాడు. ప్రోలుడి కుమారుడు రెండో బేతన క్రీస్తు శకం 1076, 1108 హనుమకొండ రాజధానిగా పాలించాడు. రాష్ట్రకూటలను జయించి కొరివి మండలం, హనుమకొండ సబ్బిరాయి మండలాలను కలిపి కాకతీయ రాజ్యాన్ని విస్తరించాడు. ఇతడి సోదరుడు రెండో ప్రోలరాజు క్రీస్తు శకం 1116, 1157 చాలా గొప్పవాడు. చాళుక్యులు బలహీనపడిన సమయంలో స్వాతంత్ర్యం ప్రకటించుకుని తెలంగాణ అంతా కాకతీయ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. పశ్చిమ చాళుక్యుల సామంతులైన తైలపదేవుడు, గోవిందరాజు, గుండరాజు, జగద్దేవుడు లను జయించి తెలంగాణలో చాళుక్యుల పాలనను అంతం చేశాడు. ఇతడు కళ్యాణిని పాలిస్తున్న బిజ్జలుడి సమకాలికుడు. బిజ్జలుడికి సహకారంగా తన సేనను పంపి అతడు కళ్యాణి నగరాన్ని పశ్చిమ చాళుక్యుల నుంచి వశం చేసుకోవడానికి సాయపడ్డాడు. కాకతీయులు మొదటి జైనులు. అప్పటి వరకు తెలంగాణ ప్రాంతంలో జైన మతం బలంగా ఉండేది. కానీ కళ్యాణిలో బసవని నేతృత్వంలో వీరశైవం విజృంభించి ఆంధ్రదేశంలో బలం పుంజుకోసాగింది. ఉప్పెనలా వస్తున్న ఈ వీరశైవానికి తలవంచి రెండో ప్రోలరాజు శైవాన్ని స్వీకరించాడు. ఈ సమయానుకూల చతురతతో కాకతీయ సామ్రాజ్యం మరో 2 శతాబ్దాలు కొనసాగగలిగింది. తర్వాత రెండో ప్రోలుడు కృష్ణానదిని దాటి
తీరాంధ్ర చోళులను జయించాలని ప్రయత్నించాడు. మంత్రకూటమును పాలిస్తున్న గుండయ్యను నిర్జించి తన రాజ్యంలో కలుపుకున్నాడు. క్రీస్తు శకం 1158లో వెలనాటిపై చేసిన యుద్ధంలో రాజేంద్ర చోళుడి చేతిలో హతమయ్యాడు. ఈ ఘటనతో కాకతీయుల చరిత్ర మలుపు తిరిగింది. రుద్రదేవుడు ప్రసిద్ధులైన కాకతీయ రాజుల్లో రుద్రదేవుడు మొదటివాడు. పరాక్రమశాలి, రాజనీతి చతురుడు. ఇతన్నే మొదటి ప్రతాపరుద్రుడు అని కూడా అంటారు. ఇతడి అనేక శాసనాలలో హనుమకొండ శాసనం అంటే 1000 స్తంభాల గుడి ప్రసిద్ధమైన చారిత్రక ఆధారం. రుద్రదేవుడు కాకతీయుల రాజ్యాన్ని విస్తరించి సుస్థిరం చేశాడు. ప్రోలరాజు ప్రారంభించిన దిగ్విజయ యాత్రలను కొనసాగించాడు. తమపై కత్తిగట్టిన వారందరినీ అసమానమైన రాజనీతితో ఎదుర్కొని కాకతీయులకు సంపూర్ణ స్వాతంత్ర్యం సాధించాడు. మేడరాజు, దొమ్మరాజు, మైలగిదేవుడు, చోడోదయుడు వంటి చిన్న రాజులను జయించి తీరాంధ్రం వైపు దృష్టి సారించాడు. క్రీస్తు శకం 1162లో వెలనాటిపై దండయాత్ర చేసి శ్రీశైలం, త్రిపురాంతకాలను ఆక్రమించుకున్నాడు. పల్నాటి యుద్ధంలో నలగామరాజుకు సాయంగా పెద్ద దళాన్ని పంపాడు. పల్నాటి యుద్ధంలో వెలనాటి చోళులు బలహీనపడిన తరువాత క్రీస్తు శకం 1186లో రుద్రదేవుడు ఈ ప్రాంతాన్నంతా ఆక్రమించుకుని రెండో ప్రోలిని మరణానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఓరుగలును దుర్భేద్యమైన దుర్గంగా నిర్మించిన రుద్రదేవుడు హనుమకొండలో దేవాలయాన్ని నిర్మించాడు. ఇతడు భాషాభిమాని, స్వయంగా కవి. అనంతర కాలంలో దేవగిరి రాజైన జైతుగితో జరిగిన యుద్ధంలో రుద్రదేవుడు మరణించాడు. మహాదేవుడు రుద్రదేవుని సోదరుడు మహాదేవుడు దేవగిరి యాదవులపై పగ సాధించడానికి ప్రయత్నించి విఫలుడయ్యాడు. రుద్రదేవుడికి సంతానం లేకపోవడంతో మహాదేవుని కుమారుడు గణపతి దేవుని దత్తత తీసుకున్నాడు. దేవగిరి యాదవులకు బందీగా చిక్కిన గణపతి దేవుని విడిపించేందుకు దేవగిరిపై దండెత్తిన మహాదేవుడు ఆ యుద్ధంలో మరణించాడు. మహాదేవుడు శైవ మతాభిమాని, ధృవేశహార పండితుడు. అతడి దీక్షా గురువు. మహాదేవుని మరణానంతరం అతడి కుమారుడు గణపతి దేవుడు కాకతీయ సింహాసనాన్ని అధిష్ఠించాడు. గణపతి దేవుడు రాజ్యానికి రావటానికి ముందు 12 ఏళ్ల పాటు యాదవులకు బందీగా ఉండి విడుదల చేయబడ్డాడు. ఈలోగా కాకతీయ సామంతులు చేసిన తిరుగుబాట్లను రేచర్ల రుద్రుడనే విశ్వాసపాత్రుడైన సేనాని అణిచివేసి గణపతి దేవునికి రాజ్యాన్ని అప్పగించాడు. వాస్తవానికి గణపతి దేవుడు మహావీరుడు, దూరదృష్టి ఉన్న రాజనీతిజ్ఞుడు. అప్పటికి దక్షిణాన పాండ్యులు, పశ్చిమాన హోయసలులు, యాదవులు, ఉత్తరాన తురుష్కులు బలవంతులై ఆంధ్ర ప్రాంతాన్ని చుట్టుముట్టి ఉన్నారు. ఈ ప్రమాదాన్ని గుర్తించిన గణపతి దేవుడు ఆంధ్రదేశాన్ని ఐక్యం చేయటానికి విజయయాత్రలు ప్రారంభించాడు. అయితే ఓడిపోయిన రాజులను తొలగించలేదు. వారితో సంబంధాలు కలుపుకొని సామంత ప్రతిపత్తిని కొనసాగించాడు. ఈ సామంతులు కాకతీయులకు అండగా నిలిచారు. గణపతి దేవుడు క్రీస్తు శకం 1212, 1213 కాలంలో తూర్పు తీరంపై దండెత్తి కృష్ణ, గోదావరి, గుంటూరు ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాడు. నిడదవోలు పాలకుడైన వేంగి చాళుక్య వీరభద్రుడికి తన కుమార్తె రుద్రమని ఇచ్చి పెళ్లి చేశాడు. రెండో కుమార్తె గణపాంబను ధరణికోట రాజు బేతరాజుకు, సోదరి మేలాంబికను మధిర పాలకుడు రుద్రరాజుకు ఇచ్చి వివాహం చేశాడు. జాయప సేనాని 2 చెళ్లలను గణపతి దేవుడు వివాహమాడాడు. జాయప సేనాని తన గజ సైన్యాధ్యక్షుడిగా నియమించి ఓరుగలు తీసుకెళ్లాడు. నెల్లూరు ప్రాంతాన్ని జయించి అక్కడి పూర్వ పాలకుడైన మనుమసిద్ధికి అప్పగించాడు. తరువాత కళింగ దేశంలోని గంజాం జిల్లా ఆస్కా వరకు జయించాడు. అప్పటికి కుల వ్యవస్థ, కులాల మధ్య అంతరాలు బలపడుతున్నాయి. కానీ గణపతి దేవుడు అందరితో సంబంధ బాంధవ్యాలు కొనసాగిస్తూ ఈ విభేదాలు అంతఃకలహాలుగా మారకుండా జాగ్రత్త పడ్డాడు. జాయప సేనాని నాయకరాల వంశస్థుడు, రేచర్ల భద్రుడు రెడ్డి వంశస్థుడు, చాళుక్య వీరభద్రుడు క్షత్రియుడు. నెల్లూరు మన్మసిద్ధి ఆస్థానానికి చెందిన తిక్కన సోమయాజి ఓరుగల్లు వెళ్లి గణపతి దేవుని ఆస్థానంలో మహాభారత రచనను పూర్తి చేశాడు. నెల్లూరు రాజ్యంలో కాకతీయుల జోక్యం వల్ల వారికి పాండ్యులతో వైరం ఏర్పడింది. పాండ్యులు తమకు చెందిన 2 సైన్యాలను పంపారు. అందులో ఒక దళం కొప్పరింజింగలి నాయకత్వంలో కాకతీయుల సేనతో జరిగిన యుద్ధంలో ఓడిపోయింది. రెండో సైన్యం జటావర్మ నాయకత్వంలో నెల్లూరుపై దాడి చేసింది. క్రీస్తు శకం 1263లో ముత్తుకూరు వద్ద జరిగిన యుద్ధంలో కాకతీయ, శేవుణ సైన్యాలు ఓడిపోయాయి. ఈ యుద్ధంలో మనుమసిద్ధి మరణించాడు. ఇదొక్కటే గణపతి దేవుడు యుద్ధాలలో చవిచూసిన ఓటమి. ఆయన అప్పటికే వయోవృద్ధుడైపోయాడు. తరువాత ప్రతాపరుద్రుని కాలం వరకు కాకతీయులు నెల్లూరును వశపరుచుకోలేకపోయారు. గణపతి దేవుని కాలంలో ఓరుగల్లు ఆంధ్ర నగరి అయిపోయింది. అనేక చెరువులు, ఆలయాల నిర్మాణం జరిగింది. అనేక గణపవరాలు వెలిశాయి. విదేశీ వాణిజ్యం వృద్ధి చెందింది. మోటుపల్లి రేవు ప్రసిద్ధి చెందింది. శిల్ప, వాస్తుకళలు వెళ్లి విరిశాయి. రామప్ప దేవాలయం ఈ కాలంలోనే జరిగింది. రుద్రమదేవి గణపతి దేవుడికి కుమారులు లేకపోవడంతో రెండో కుమార్తె రుద్రమదేవికి పురుషోచిత విద్యను నేర్పి రుద్రదేవ మహారాజుగా సింహాసనాన్ని అప్పగించారు. ఆంధ్రదేశమంతటినీ ఒక స్త్రీ అసమాన ధైర్య సాహసాలతో అత్యంత సమర్థవంతంగా పాలించిన ఈ ఘట్టం తెలుగువారి చరిత్రలో అత్యంత ముఖ్యమైనది,
చిరస్మరణీయమైనది. రుద్రమదేవి పాలనాకాలం అంతా యుద్ధాలతోనే గడిచిపోయింది. ముందుగా స్త్రీ పరిపాలనను సహించలేని సామంతులు, దాయాదుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. అదే సమయంలో దేవగిరి యాదవరాజు దండెత్తి వచ్చాడు. ఈ రెండు విపత్తులను ఆమె సమర్థం ఎదుర్కొంది. ఈ పోరాటాలలో ఆమెకు బాసటగా నిలిచిన సేనానులు చరిత్రలో చిరస్మరణీయులుగా నిలిచారు. గోన గన్నారెడ్డి, రేచల్ల ప్రసాదాదిత్యుడు, రుద్రనాయకుడు, జన్నిగదేవుడు, త్రిపురాంతకుడు, బెండపూడి అన్నయ్య వారిలో కొందరు. తరువాత తూర్పున గంగ నరసింహదేవుడు వేంగి ప్రాంతాన్ని క్రీస్తు శకం 1262లో ఆక్రమించాడు. కానీ పోతినాయక, ప్రుడి నాయకులు వారిని ఓడించి క్రీస్తు శకం 1278లో వేంగిలో తిరిగి కాకతీయుల అధికారాన్ని పునఃప్రతిష్ఠించారు. ఇంతలో దేవగిరి యాదవ మహాదేవుడు దండెత్తాడు. అతన్ని ఓడించి రుద్రమదేవి పరిహారాన్ని గ్రహించింది. దక్షిణాదిన నెల్లూరులో పాండ్యులు విజృంభించసాగారు. వారిని ఓడించినా అక్కడ కాకతీయుల అధికారం ఎంతో కాలం నిలవలేదు. పాండ్యుల సామంతులైన తెలుగు చోళులు మళ్లీ నెల్లూరును ఆక్రమించారు. పల్లూరు రాజ్యం మాత్రం పాండ్యుల నుండి కాకతీయుల వశమైంది. దాన్ని జన్నిగదేవుడు, తరువాత త్రిపురారి కాకతీయుల సామంతులుగా ఏలారు. అయితే త్రిపురారి తర్వాత వచ్చిన అంబదేవుడు తిరుగుబాటు చేసి స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేశాడు. క్రీస్తు శకం 1289లో అంబదేవుడితో జరిగిన యుద్ధంలో రుద్రమదేవి మరణించింది. నిరంతర యుద్ధాలలో ఉన్నప్పటికీ రుద్రమదేవి కాకతీయ సామ్రాజ్యాన్ని అత్యంత సమర్థవంతంగా పాలించింది. ఓరుగల్లు కోటను మరింత దుర్భేద్యం చేసింది. దేశం సుభిక్షంగా ఉంది. ఆమె కాలంలో కాకతీయ సామ్రాజ్యాన్ని సందర్శించిన వెనిస్ యాత్రికుడు మార్కోపోలో దేశంలో పాలన సుభిక్షంగా ఉందని, శాంతి భద్రతలు కట్టుదిట్టంగా ఉన్నాయని, పరిశ్రమలు, వాణిజ్యం వర్ధిల్లుతున్నాయని అభివర్ణించాడు. రుద్రమదేవి భర్త చాళుక్య వీరభద్రుడు. వీరికి 3 కుమార్తెలు. కుమారులు లేరు. పెద్ద కుమార్తె మమ్ముడమ్మను కాకతి మహాదేవుడు వివాహమాడాడు. వారి తనయుడే ప్రతాపరుద్రుడు. రుద్రమ చిన్ననాడే అతన్ని దత్తత తీసుకుని తన వారసుడిగా యువరాజ్య పట్టాభిషేకం చేసింది. ప్రతాపరుద్రుడు. రుద్రమదేవి మరణానంతరం ఆమె మనుమడైన ప్రతాపరుద్రుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఈయన పాలనాకాలం కూడా యుద్ధాలతోనే గడిచింది. దక్షిణాదిన పలువురు రాజులను జయించి సామ్రాజ్యాన్ని విస్తరించినప్పటికీ ఉత్తర భారతదేశం నుంచి కొత్త ఉపద్రవం ముంచుకొచ్చింది. క్రీస్తు శకం 1303, 1309, 1318, 1320లలో ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ కాకతీయ సామ్రాజ్యంపై దండెత్తేందుకు 4 సార్లు విఫల ప్రయత్నం చేశాడు. అయితే క్రీస్తు శకం 1323లో జరిగిన 4వ యుద్ధంలో ప్రతాపరుద్రునికి ఓటమి సంభవించింది. ప్రతాపరుద్రుని పరాజయం తర్వాత ఆంధ్రదేశం అల్లకల్లోలమైంది. తురుష్కుల ఆగడాలు శృతిమించాయి. ఈ విషమ పరిస్థితుల్లో బెండపూడి అన్నయ్య మంత్రి కొలను రుద్రదేవుడు చెల్లా చెదురైన తెలుగువారిని ఐక్యపరిచి వారి నాయకుడిగా ముసునీరి ప్రోలానీడును ఎన్నుకున్నారు. పలుమార్లు జరిగిన యుద్ధాల అనంతరం క్రీస్తు శకం 1326లో తురుష్కులను దక్షిణ భారతం నుంచి తరిమి కొట్టడంలో ప్రోలానీడు నేతృత్వంలోని సేనలు విజయం సాధించాయి. ప్రోలానీడు పాలనలో దేశం సుభిక్షంగా ఉందని, దేవాలయాలు పునరుద్ధరింపబడ్డాయని తల్లి కలువచేరు శాసనాల ద్వారా తెలుస్తుంది. కాకతీయుల సామంతులు. కాకతీయుల కాలాన్న సామంతులు, మహాసామంతులు, మహామాత్యులు, దండనాయకులు అమేయమైన శక్తి ప్రపత్తులతో, రాజభక్తితో, దేశభక్తితో కీలక పాత్ర పోషించారు. ఇటువంటి కాకతి వంశ సామంతుల్లో మాల్యాల, విరియాల, వావిలాల, త్యాగి, నతవాడి, కోట, కాయస్థ, ఇందులూరి తదితర వంశాల వారు సుప్రసిద్ధులు. కాకతీయుల కాలం నాటి సమాజం, ఆర్థిక రంగం. కాకతీయుల కాలంలో ఆంధ్రదేశం సిరి సంపదలతో తొలతూగిందని నాడు మన దేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు అమీర్ ఖుస్రో, అబ్దున్నా వాసఫ్, మార్కోపోలో వంటి వారు తమ రచనలో వెల్లడించారు. నాడు ఆంధ్రులకు వ్యవసాయమే ప్రధాన వృత్తి. చాలా వరకు వర్షాధారమే. అయితే కాకతీయ రాజులు, రాణులు, సామంతులు పెద్ద చెరువులు, కాల్వలు తవ్వించి నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరిచారు. రామప్ప చెరువు, కేసముద్రం, పాకాల చెరువు, కాట సముద్రం, చౌడ సముద్రం, జగత్కేసరి సముద్రం వంటి చెరువులు ఇందుకు ఉదాహరణలుగా చెప్పొచ్చు. అంతేకాదు నెల్లూరు, కడప, పల్నాడు ప్రాంతాల్లో అటవీ ప్రాంతాలను తొలగించి పంట పొలాలు ఏర్పాటు చేసి కొత్త గ్రామాలను సృష్టించారు. పలు ప్రాంతాల్లో గోధుమ, వరి, కొర్రలు, పెసలు, జొన్నలు, నూనె గింజలు, ఉల్లి, అల్లం, పసుపు వంటివి ఎక్కువగా పండించేవారు. దేశమంతటా కొబ్బరి, జామ, మామిడి, అరటి వంటి పండ్ల తోటలు, ఆకు, కూరగాయల తోటలుండేవి. ప్రతి గ్రామంలోనూ పంచదార, బెల్లం, నూనె పరిశ్రమలుండేవి. పశు సంపద అభివృద్ధి చెందింది. వ్యవసాయంతో పాటు పెక్కు పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. వస్త్ర పరిశ్రమ నాణ్యమైన వస్త్రాలను ఎగుమతి చేసేది. రత్న కంబళాలు, ముఖమల్ వస్త్రాలు, పంచలోహాలతో పలు రకాల వస్తువులు తయారయ్యేవి. ఇంకా లక్క బొమ్మలు, ఆట వస్తువులు, ఆయుధాలు వంటి వాటిని కూడా తయారు చేసేవారు. తోలు బొమ్మలాట కావలసిన బొమ్మలకు రంగులు వేసే పరిశ్రమ నిర్మల్ బొమ్మల పరిశ్రమ.
జగత్ ప్రసిద్ధి చెందింది. వజ్రాల గల్లు ఉండేవి. దేశీయ వాణిజ్యానికి ఓరుగల్లు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రతివారం మడి సంత, మైలు సంత జరిగేవి. మందెన, పొనగల్లు, అలంపురం, మాచర్ల, వేల్పూరు, యనమదల, తంగిడ, త్రిపురాంతకం, లేబాక, కొచ్చెర్లకోట, నందలూరు, నెల్లూరు, పెదగంజాం, ఘంటసాల వంటి నగరాలు ప్రధాన వాణిజ్య కేంద్రాలుగా మారాయి. ఇంకా మోటుపల్లి, మచిలీపట్నం, రేవు పట్టణాల ద్వారా విదేశీ వ్యాపారం అభివృద్ధి చెందింది. అదండి కాకతీయుల వంశ చరిత్ర. ఇలాంటి ఆసక్తికరమైనటువంటివి, అద్భుతమైనటువంటి అంశాలు మా దగ్గర చాలా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా సింపుల్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ సలహాలు, సూచనలు కూడా మాకు అందించండి. అందిస్తారు కదా?